హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని కీలక ఘట్టాలు చోటు చేసుకుంటున్నాయి. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి తెనాలికి వెళ్ళటం, అక్కడ రౌడీ షీటర్లని కొట్టినటువంటి పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం. అయితే వాళ్ళు అన్యాయంగా హింసించబడ్డారు అని జగన్ చెప్తుంటే, జగన్ అసాంఘిక శక్తులకి అండగా నిలబడుతున్నారంటూ అధికార పక్షం విమర్శిస్తోంది. ఇది రైటా రాంగా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఎప్పుడో అందరూ మర్చిపోయిన తుని సంఘటనలు ఇప్పుడు అకస్మాత్తుగా రాష్ట్ర హోంశాఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఒక ఆదేశాలు ఇస్తూ ఆ కేసు రైల్వే కోర్టు కొట్టేసిన దాన్ని తిరిగి మళ్ళీ విచారణకి కోరమన్న ఆదేశించడం. ఆ తర్వాత దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాక అబ్బెబ్బే ఆ ఉద్దేశమేమి లేదు, కేవలం అట్లాంటి సంఘటనలు జరిగితే ఎంత సీరియస్గా తీసుకోవాలో చెప్పేటటువంటి ఉద్దేశం తప్పించి వేరే లేదంటూ మరొక ఉత్తర్వులు ఇవ్వడం. ముందు ఒక జీవో ఇచ్చి మళ్ళీ ఆ జీవోని క్యాన్సిల్ చేస్తూ ఇంకొక జీవోని ఇవ్వడం. ఈ రెండు పరిణామాల్ని ఏ విధంగా చూడాలి? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొంటూ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కృష్ణరాజు గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఈ తెనాలి ఘటనలో వాళ్ళు అసాంఘిక శక్తులు, గంజాయి బ్యాచి, అరాచక శక్తులు అట్లాంటి వాళ్ళని పోలీసులు నడి రోడ్డు మీద కొట్టడం ద్వారా ఆ ప్రాంత ప్రజల్లో ఒక భరోసా ఇస్తుంటే, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అలాంటి అసాంఘిక శక్తులకి అండగా నిలబడడం ఎలాంటి సంకేతం అని ప్రశ్నిస్తోంది తెలుగుదేశం పార్టీ, జనసేన. ఏమంటారు? తెలుగుదేశం పార్టీ అలా ప్రశ్నించింది అంటే నిజానికి ఆ పార్టీ ఖచ్చితంగా ఆత్మావలోకనం చేసుకోవాలండి. ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కులకు తీవ్రంగా ఉల్లంఘన జరుగుతున్నప్పటికీ మీరెవరూ మాట్లాడద్దు, మీరెవరన్నా ఏమన్నా మాట్లాడితే మేము మీ మీద బురద చల్లుతాం అనే ఒక ధోరణితో అధికార పార్టీ, అధికార కూటమి ఈ రోజున రాష్ట్రంలో రాజ్యం ఏలుతున్నట్టుగా కనిపిస్తుందండి. ఖచ్చితంగా తెనాలి ఘటన అనేది చాలా చాలా తీవ్రంగా ఖండించదగ్గ సంఘటన. వారు గంజాయి బ్యాచా, వారి మీద కేసులు ఉన్నాయా? కేసులుంటే మీరు మీ వరకు ఛార్జ్ షీట్ వేయటం వరకే పోలీసుల పని, పోలీసుల విధి. ఆ తర్వాత వారు నేరస్తుల, నిర్దోషుల, నిందితుల అని తేర్చవలసింది న్యాయస్థానాలు. న్యాయస్థానాలు ఏమి నిర్ధారించకుండానే మీరు ముద్ర వేసి మీ కానిస్టేబుల్ చిరంజీవి మీద దాడి చేశారని చెప్పే ఒక కోపంతో వ్యక్తిగతంగా దీనిని కక్షగా భావించి ఆ ముగ్గురు వ్యక్తులను మీద మీరు ఓపెన్గా బహిరంగంగా దాడి చేయటం అంటే ఇది ఖచ్చితంగా తీవ్రమైన నేరంగా దీన్ని మనం పరిగణించాలి సాయి గారు. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి సంఘటనలు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు జరిగిన దాఖలాలు లేవండి. అంటే ఎట్లాగంటే నిందితుల్ని తీసుకొచ్చి ఓపెన్గానే వాళ్ళని కొట్టడం అనేది, ఇది అందరూ చూస్తుండగా, వీడియో తీస్తుండగా, అంటే వీడియో తీస్తున్నారని చెప్పి కూడా పోలీసులకు తెలుసు. కానీ వాళ్ళు ఏంటంటే మీరెవరైనా కానీ మా డిపార్ట్మెంట్ జోలికి వస్తే మీరు తోలు తీస్తాం అని చెప్పే ఒక డెమాన్స్ట్రేషన్ లాగా వాళ్ళు ఆ రోజున వ్యవహరించారని చెప్పి అనిపిస్తుంది. గతంలో మనకేంటంటే యూపీలో, అంటే ఇటీవలి కాలంలో యూపీలో ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. ముఖ్యంగా ముస్లిమ్స్ మీద ఈ పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టుకుంటూ తీసుకెళ్ళటం, తర్వాత కొట్టిన తర్వాత వాళ్ళని కుంటుతూ నడుస్తుంటే వాళ్ళని పబ్లిక్ చూపించడం అనేది చేస్తూ ఉంది. దానిని కూడా న్యాయస్థానాలు తప్పుపట్టాయి. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో న్యాయస్థానాలు ఇప్పటి వరకు కూడా ఎటువంటి కామెంట్స్ చేయలేదు, ఎటువంటి జోక్యం చేసుకోలేదండి. చాలా విషయాల్లో న్యాయస్థానాల్లోని కొంతమంది న్యాయమూర్తులు చాలా చురుగ్గా ఉంటారు. పేపర్లో ఏదైనా ఒక వార్త వచ్చినప్పటికీ కూడా దానిని కూడా వాళ్ళు సుమోటోగా తీసుకొని కేసుని వాళ్ళు నమోదు చేయించి దాన్ని విచారణ చేస్తూ ఉంటారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద సంఘటన జరిగితే, అంటే బహుశా న్యాయస్థానాల, అంటే హైకోర్టు న్యాయమూర్తుల దృష్టిలో చిన్న సంఘటనే కావచ్చేమో, కానీ మనలాంటి సామాన్య విషయానికి వచ్చినప్పటికీ చాలా ఆందోళన కలిగించే సంఘటన. దీని మీద కోర్టులు స్పందించకపోవడం, కోర్టులు దీన్ని సుమోటోగా తీసుకోకపోవడం అనేది ఒక పెద్ద లోపం. మరో లోపం చెప్పమంటారా మీకు? ఆంధ్రప్రదేశ్లో ఈ మానవ హక్కుల కమిషన్ ఉందండి, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్పి ఉంది. ఈ కమిషన్ అనేది అసలు ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. దీనికి ఒక చైర్పర్సన్గా హైకోర్టు జస్టిస్లో ఒకరిని నియమించినప్పటికీ కూడా ఆయనకు తగినంత సిబ్బందిని కానీ
సదుపాయాలను కానీ కల్పించలేదు. ఈ మధ్యన దేశవ్యాప్తంగా ఒక సర్వే చేస్తే 23 రాష్ట్రాలకు గాను ఆంధ్రప్రదేశ్లోని హ్యూమన్ రైట్స్ కమిషన్ పనితీరు అట్టడుగు స్థాయిలో ఉంది. అక్కడ అసలు ఎటువంటి కేసులు రావటం లేదు, అది ఎక్కడుందో కూడా తెలియదు. మీకేనా మనకైనా తెలుసా అండి? మరి మన హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరంటే మనం ఏం చెప్తామండి? తెలియదు మనకు. అది ఆయన పేరు సీతారామమూర్తి గారు, జస్టిస్ సీతారామమూర్తి గారు. మనకు తెలియదు అది ఎక్కడుందంటే కర్నూలులో ఉంది. అది కూడా చాలా మంది తెలియదు. అంటే మానవ హక్కులను కాపాడవలసిన ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాదిగా నిర్వీర్యం చేసింది. నిజానికి ఓకే, నిర్వీర్యం చేసినప్పటికీ కూడా వారు కూడా ఈ కేసుకు సంబంధించి డీజీపీకి నోటీసులు ఇవ్వవచ్చు, కానీ ఇప్పటి వరకు వారు ఇవ్వలేదు. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే రెండో ఆస్పెక్ట్ అంటే అనిత గారు నిన్న ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు. ఆవిడ గతంలో ఒక ఉపాధ్యాయురాలుగా కూడా పనిచేశారంట. సరే, నిన్న ప్రెస్ మీట్ లో ఆవిడ పోలీసుల చర్యను ఎక్కడా కూడా ఖండించలేదు, తప్పుపట్టలేదు. తప్పుపట్టకపోగా, ఖండించకపోగా దానిని ఆవిడ ప్రోత్సహించే విధంగా మాట్లాడారు. కాబట్టి ఆవిడ కూడా శిక్షార్హురాలే అవుతుంది. నిజానికి నిన్న అనిత గారు చేసిన ఈ ప్రకటన అనేది ఆవిడ అజ్ఞానానికి లేకపోతే వాడి పనితీరుకో దీన్ని ఒక ఎగ్జాంపుల్గా మనం భావించలేము. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దాని తీరుకు తగ్గట్టుగానే ఆవిడ మాట్లాడినట్లుగా కనిపిస్తుంది. సాయి గారు ఆవిడ ఏమంటారంటే ఆవిడ ఏం చెప్తారంటే, యాక్షన్ ఏదన్నా సంఘటన జరిగితే యాక్షన్ తీసుకోలేదంటారు. ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడతారు. అంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ చేయటువంటి ఏంటండి అంటే, మీ పోలీసుల్ని చిరంజీవి అనే ఒక పోలీసుని వీళ్ళు కొట్టారు అనే ఆరోపణ ఉంది, అభియోగం. అది దాన్ని మీరు పర్సనల్గా తీసుకుంటుంది డిపార్ట్మెంట్. తీసుకొని ఆ ముగ్గురిని తీసుకొచ్చి ఓపెన్గా వాళ్ళని దండిస్తుంది అంత దారుణంగా. దీనిని మీరు సపోర్ట్ చేస్తారా? ఇంకా ఆవిడ ఏమంటారంటే, ఇది కొంత పనిని డిపార్ట్మెంట్ వారు డిపార్ట్మెంట్ వారిని చేసుకునివ్వాలంట. అంటే మీరు బహిరంగంగా మేము కొడతాము, అది వారి పని, డిపార్ట్మెంట్ పని, దాన్ని చేసుకొనివ్వండి, మీరేంటి అబ్జెక్షన్ చెప్తారు అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. రెండోది ఇంకోటి అంటే, పోలీసులు చట్ట ప్రకారమే పనిచేస్తున్నారంట అండి. ఇది అసలు థర్డ్ డిగ్రీ అనేది ప్రయోగించకూడదు అనేది చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. కానీ పోలీసులు అంట చట్ట ప్రకారం పనిచేశారంట ఈ సంఘటనలో. నిజానికి సిఆర్పిసిలోని 41, 46, 49, 50, 51, 53, 53A, 54, 57 ఈ నిబంధనల ప్రకారం పోలీసులు అరెస్టులు చేసేటప్పుడు ఎలా ఉండాలి, వారి విధి విధానాలు ఏమిటని చాలా స్పష్టంగా చెప్పింది. అంటే అసలు పోలీసులు అంటే కొన్ని సందర్భాల్లో అయితే అసలు ఎవరు అరెస్ట్ చేస్తారో వాళ్ళపై టచ్ కూడా చేయకూడదు. కానీ ఇక్కడ అరెస్టులు లేవు, ఎక్స్ట్రా జ్యుడిషియల్ వైలెన్స్ ఇక్కడది ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తమకి కోపం వస్తే ఎవరి మీద అన్నా కానీ వారిని ఇళ్లలోకి జొరబడతారు, మీకు వాళ్ళు వేధిస్తున్నారు, పోలీస్ స్టేషన్లు పిలిచి గంటల వాళ్ళని ఉంచుతున్నారు. అక్కడ పోలీస్ స్టేషన్లో తెలియకుండా వాళ్ళని చావబోతున్నారు. అది చాలదన్నట్లు మీరు ఓపెన్గానే వీళ్ళని ఇలాగా చావబోతారా? అంటే ఆంధ్రప్రదేశ్ అనేది అసలు ఎటువంటి సంకేతాలు ఇస్తుంది దేశానికి? ఒకవైపు ఈ కూటమి ప్రభుత్వం పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఆదర్శ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఆయన పెట్టుబడులు రావాలని చెప్పి అంటున్నాడు. మీరు ఇటువంటి అరాచకమైన దృశ్యాలను చూపిస్తూ ఉంటుంటే సమాజానికి ఎందుకు వస్తారు మీ పెట్టుబడిదారులు? కాబట్టి ఏంటంటే ఇది ఖచ్చితంగా చాలా తీవ్రమైన ఒక పరిణామంగా దీన్ని మనం భావించాలి. అనిత గారు నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో గతంలో ఒకసారి అని చెప్పి అన్నారండి, మీకు పవన్ కళ్యాణ్ మాట్లాడారు గతంలో, అనిత మీరు హోమ్ మినిస్టర్ మీరు ఫెయిల్ అయ్యారని చెప్పి, మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే నేనే హోమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పి అన్నాడు ఆయన. అంటే నిజంగా ఆయన చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్గా అనిత చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు అని చెప్పడానికి ఆవిడ పనితీరే కాదండి, నిన్న ఆవిడ చేసిన స్టేట్మెంట్ పోలీసులు చట్ట ప్రకారమే నడుస్తున్నారు అని చెప్పారు అంటే వీరు చాలా బరి తెగించినట్టుగా మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది సాయి గారు. ఇక న్యాయస్థానాల గురించి మాట్లాడదాం మనం.
న్యాయస్థానాలు ఏమంటాయంటే ఇటువంటి సంఘటనలకు సంబంధించి వారు సుమోటోగా తీసుకోవచ్చు. వాళ్ళు ఎక్కడో ఉన్న ఒక న్యాయమూర్తి గారు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అని చెప్పి ఆవేదన చెంది దాన్ని బహిరంగంగా కూడా చెప్పాడు ఆయన. మీరు ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మీరు మాట్లాడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు, బాగానే ఉందండి. మరి ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల ఉల్లంఘన చాలా నగ్నంగా జరుగుతోంది, చాలా బహిరంగంగా జరుగుతోంది, చాలా దారుణంగా జరుగుతోంది. ఈ హక్కులను కాపాడవలసిన బాధ్యత న్యాయస్థానాల మీద లేదా? ఎందుకంటే న్యాయస్థానాలు కూడా ఎట్లా జరిగాయంటే మీకు ఈ మధ్యన ఎక్కడ మీకు అది ఒక ఒక వ్యక్తి 4 ఏళ్ల బాలికను మానభంగం చేసి ఆ అమ్మాయి గొంతు నిలిమి చంపేస్తే, ఆ బాలిక గొంతు నిలిమి చంపేస్తే హైకోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. దాని మీద అతను అప్పీల్కి వెళ్తే సుప్రీంకోర్టు ఉరిశిక్ష మీరు ఎట్లా విధిస్తారు? ప్రతి పాపాత్ముడికి కూడా, ప్రతి పాపికి కూడా భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఒక కామెంట్ చేస్తూ ఆ ఉరి శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. రెండోది, ఈ పోలీసులకు సంబంధించి వారు వీరే కాదండి, న్యాయస్థానాలు కూడా చాలా సందర్భాలలో వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేక చేతులు అంటే నిస్సహాయంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కోర్టులకు వెళ్ళినప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరన్నా హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళితే వాళ్ళని జస్టిస్ లార్డ్ మిలార్డ్ వాళ్ళని నిలదీస్తారు. ఏంటి మీ యూనిఫామ్ ఇదేనా, మీకు ఇంగ్లీష్ ఇదేనా మీకు వచ్చు అని చెప్పి వాళ్ళని నిలదీస్తారు తప్ప వారి డీజీపీ కావచ్చు, ఇతరుల మన డీజీపీని అయితే గౌతమ్ సవాంగ్ అయితే గతంలో మీరు ఒకసారి సిఆర్పిసి చదువుకోండి అని చెప్పి అతను మందలించారు. మీరు ఇన్ని చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ ఇటువంటి ఉల్లంఘన జరిగినప్పుడు మీరు డీజీపీని, హోమ్ మినిస్టర్ని ఎందుకు తప్పు పట్టడం లేదు? సుమోటోగా ఎందుకు మీరు కేసులు టేకప్ చేయటం లేదు? ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా న్యాయస్థానాలను కూడా ప్రశ్నించవలసిన సమయం ఆసనమైంది. సాయి గారు, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సాధారణంగా చట్ట ప్రకారం చర్యలు, అట్లాగే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, ఈ రెండిటి గురించి చర్చ ఎప్పటి నుంచో నడుస్తుంది. ఒకప్పుడు 70ల నుంచి బెజవాడ రౌడీజం గురించి మీకు తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినటువంటి ఆ అరాచక పర్వము తెలుసు. దాన్ని కంట్రోల్ చేయడానికి చట్టపరంగా శిక్షించినంత కాలం ఏమీ కాలేదు. అదే పోలీస్ అధికారులు పెద్ద ఎత్తున ఈ విధమైన చర్యలు, అప్పట్లో రౌడీలను రోడ్డు మీద కొట్టడం, తన్నుకుంటూ తీసుకెళ్లడం, చొక్కా పట్టుకుని తీసుకెళ్లడం, వాళ్ళకి రోడ్ల మీదనే గుండు చేయించడం లాంటి చర్యలు చేపట్టిన తర్వాతన ఒక భయం వచ్చింది. అదే సందర్భంలో అంటే రౌడీలలో ఒక భయం వచ్చింది, ఇంకో పక్కన వాళ్ళని చూస్తున్నటువంటి జనానికి ఒక ధైర్యం వచ్చి ఇలాంటి అసాంఘిక శక్తుల మీద కంప్లైంట్లు ఇవ్వడం ప్రారంభించాక రౌడీయిజం, ఫ్యాక్షనిజం లాంటి కంట్రోల్ అయింది. ఇప్పుడు మళ్ళీ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నటువంటి వేళ పోలీసులు ఈ విధమైన చర్య తీసుకోకపోతే అరాచక శక్తులు పెట్టరేగిపోయి ఇప్పుడు వీళ్ళు అనేక మంది జనం మీద దాడులు చేశారట, మహిళల మీద కూడా కొట్టారట. కొన్ని విజువల్స్ ఇప్పుడు అవి కూడా వైరల్ అవుతున్నాయి. అట్లాంటి వ్యక్తులని చట్ట ప్రకారం అనేక సార్లు అరెస్ట్ కూడా చేశారు, జైలుకు కూడా పోయారు, బెయిల్ మీద వస్తున్నారు, మళ్ళీ అదే అరాచకాలు చేస్తున్నారు. వీళ్ళకి ఇలాంటి పనిష్మెంట్ని తప్పు అనడం మీరు చెప్పినటువంటి విధంగా మానవ హక్కుల ఉల్లంఘన ఇది ఒక ఆస్పెక్ట్, బట్ ఇలాంటి అరాచక శక్తులు కంట్రోల్ చేయకపోతే ఎట్లాగా? ఇప్పుడు ఎవ్రీ సిన్నర్ హ్యాజ్ అ ఫ్యూచర్ అని చెప్పి న్యాయస్థానం చెప్తున్నాయండి. ప్రతి పాపాత్మకి కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్తుంది. అది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ఇటువంటి వారిని బహిరంగంగానే విడిదీయాలి, కాల్ చేయాలి, లేకపోతే ఇట్లాగే లాఠీలతో చావు మోదాలి అని చెప్పి పబ్లిక్లో కొంతమంది డిమాండ్ చేయొచ్చండి. పోలీసులు కూడా అత్యుత్సాహంతో అటువంటి పనులు చేయొచ్చు, చేశారు కూడా. కొంతమందిని అయితే ఎన్కౌంటర్ కూడా చేశారు. మీకు హైదరాబాద్లో ఇటువంటి సంఘటనలో ఒక ఒక విద్యార్థిని, వైద్యం చదువుకున్న ఒక ఉద్యోగం చేస్తున్న ఒక మహిళ దారుణంగా మానభంగం చేసి కాల్చి చంపేసిన తర్వాత ఆ ఇద్దరినో ముగ్గురినో ఎన్కౌంటర్ చేశారండి. ఎన్కౌంటర్ చేసిన తర్వాత అటువంటి సంఘటనలు తగ్గాయా? తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్లో రౌడీలను కొట్టేసి బహిరంగంగా రోడ్డు మీద తిప్పేసేస్తే రౌడీజం తగ్గిందా? తగ్గలేదు. కాబట్టి అంటే అది రెమెడీ కాదని చెప్పి మనకి రుజువు అవుతుందండి. అంటే పోలీసులు తోచినప్పుడు రౌడీలను కొట్టి వాళ్ళ మీద వాళ్ళని తిట్టి ఇట్లా చేస్తే మిగతా రౌడీలు భయపడిపోతారా? ఆ భయపడిపోయే పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్ కాదు దేశవ్యాప్తంగా క్రైమ్ రేట్ అనేది ఎప్పుడు ఎందుకు పెరుగుతూ వస్తుంది? దేశంలో మానభంగాలు తగ్గాయా? మర్డర్లు తగ్గాయా?
రౌడీజం తగ్గిందా? దొంగలు తగ్గాయా? ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే ఉన్నాయి కదా. ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి కదా. పోలీసులు ఇట్లా కొడతానున్నారు కదా. యూపీలో కూడా ఇట్లా కొడుతున్నారండి. అక్కడైనా తగ్గినాయి అయినా అక్కడ నేరాల సంఖ్య తగ్గిందా? కాబట్టి పోలీసులు చేయవలసింది అది కాదు. వాళ్ళు సమర్థవంతంగా వాళ్ళు కేసుల్ని డీల్ చేయాలి, ఆధారాలతో సహా న్యాయస్థానాలకు అప్పచెప్పాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ప్రాసిక్యూషన్ స్టేజ్ లోనే పోలీసు యంత్రాంగం అంతా ఫెయిల్ అవుతుంది. వాళ్ళు ఆధారాలు చూపించలేకపోతున్నారు. కేసుల జాప్యం వలన ఈ ఎవిడెన్స్ చెప్పే ఈ సాక్షులు కూడా మళ్ళీ తర్వాత నెమ్మదిగా జారుకుంటున్నారు. ఈ పోలీసులు పెట్టే కేసులో దాదాపు 60-70% కేసులు కోర్టుల్లో వీగిపోతున్నాయి. కాబట్టి ఏంటంటే పోలీసులు చేయాల్సింది తాము పెట్టిన కేసులు వీగిపోకుండా తగినంత ఆధారాలు చేసి చూపించి ప్రాసిక్యూషన్ కథనం బాగా వినిపించి చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ నిందితులకి నేరస్తులుగా శిక్షలు పడతాయి. అప్పుడు మీకు ఈ సమాజంలో కొంత తగ్గచ్చండి. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు ఎంత ఏం చేస్తున్నారండి? అరకొర విచారణ జరపడం, తమకు ఇష్టం ఉంటేనేమో వాళ్ళని వెంటనే వదిలేయటం, ఇష్టం లేకపోతే నెలల తరబడి జైల్లో మగ్గేలా చేయటం. ఇలా చేయటం వలన కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి సాయి గారు. ఇప్పుడు ఈ తెనాలి కేసులో ముగ్గురికి సంబంధించి వాళ్ళు ఈ గంజాయి చేశారా, ఇంకోటి చేశారని చెప్పి అన్నట్టు బాగానే ఉంది, వాళ్ళు కొట్టారు బాగానే ఉంది. కానీ నిన్న మీకు ఒక వార్త వచ్చింది, ఒక పోలీసు ఉద్యోగి స్వయంగా కొంతమంది నేరస్తుల్ని కూడగట్టుకొని ఈ మాదక ద్రవ్యాల రవాణా చేస్తున్నాడు. 2 కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు రవాణా చేస్తుంటే పట్టుకున్నారు. కానిస్టేబుల్ పట్టుకోలేదు, ఇంకా మిగతా పట్టుకున్నారు అక్కడ. మరి ఈ కానిస్టేబుల్ కూడా ఇలాగే ఈ పోలీస్ యంత్రాంగం దండిస్తుందా? అతన్ని కూడా మన నడి రోడ్డు మీద పడుకోబెట్టి అతని అరికాళ్ళ మీద లాఠీలతో కొడుతుందా? మరి కొట్టగలదు అట్లాగా? మరి అట్లా కొడితే మరి అప్పుడు ఏమవుతుందండి? పోలీసులు కూడా కొడితే ఏమవుతుందంటే పోలీసుల్లో కూడా ఉండే ఈ నేరస్తులు వాళ్ళు కూడా భయం కలుగుతుంది కదా. మరి వాళ్ళని కూడా చేయాలి కదా. ఆ సంఘటన జరిగింది మన ఏపీలోనే కదా, బయట ఎక్కడ కాదు కదా. కాబట్టి ఏంటంటే వీళ్ళు మనం మంచిగా చెడుని చెడుగా మనం చెప్పుకోవడం చాలా అవసరం అండి. వాళ్ళు ఇప్పటిదాకా నిందితులు, ఆ ముగ్గురు నేరాలు చేస్తే మీరు రుజువు చేయండి. మీరు చక్కటి ఆధారాలు చూపించి కోర్టుల్లో పెడితే కోర్టులు వాళ్ళని శిక్షిస్తాయి. అలా శిక్షించడానికి మీరు ఆస్కారం ఇవ్వకుండా మీ కానిస్టేబుల్ని కొట్టాడని చెప్పి మీరు ఇటువంటి దాడి చేయటం అనేది ఎవరూ కూడా హర్షించదగ్గ పరిణామం కాదు సాయి గారు. ఇది క్రమంగా ఈ వేళనిట్లాగా వదిలేస్తే, దీన్ని మనం తప్పుగా చెప్పకపోతే ఈ వర్గాలన్నీ కూడా ఇటువంటి లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ కావచ్చు, లేదా అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, చివరికి వీళ్ళు మన దగ్గరికి కూడా వస్తారు. వచ్చినప్పుడు మన గోడుని వినడానికి ఎవరు ఉండకపోవచ్చు సాయి గారు. కరెక్ట్. అంటే మీరు అన్నది కరెక్టే. కాకపోతే వీళ్ళు ఇంకా మిగతా వాళ్ళ మీద ఎందుకు చేయట్లేదు అన్నట్టు. కానీ ఒకప్పుడు ఇలాంటి రౌడీల మీద కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోరు. అట్లాగే వీళ్ళే మళ్ళీ మనల్ని కొడతారన్న భయంతో ఆగినటువంటి జనం ఎప్పుడైతే పోలీసులు జనం కళ్ళెదుటే ఆ రౌడీలు కొట్టేటప్పటికి కంప్లైంట్లు ఇవ్వడం ప్రారంభించారు. ఇవాళ బడా నాయకుల రౌడీలనైనా సరే కంప్లైంట్లు ఇచ్చే ధైర్యం చేస్తున్నారు. అట్లాంటి ధైర్యాన్ని ఇచ్చే చర్య అని దీన్ని భావించకూడదా? ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారండి. ఒకవేళ కంప్లైంట్ ఫిర్యాదు ఎవరి మీద ఫిర్యాదు ఇచ్చారో ఆ ఫిర్యాదుకి రాజకీయ పలుకుడు ఉందనుకోండి, ముఖ్యంగా అధికార కూడా పలుకుడు ఉందనుకోండి, మరి పోలీసులు అప్పుడు కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. తీసుకుంటారా? అది తీసుకోమని అడగాలి. ఇప్పుడు ఫిర్యాదులు ఇవ్వటం వేరు, ఫిర్యాదులు రిజిస్టర్ చేయటం వేరు. మీరు ఫిర్యాదు 1,90,000 ఇవ్వచ్చు, కానీ వాళ్ళు ఫిర్యాదుని రిజిస్టర్ చేయటం లేదు. ఎప్పుడు చేస్తున్నారు అంటే అన్నీ చూసుకొని వాడు అమాయకుడు, వాడు వెనక ముందు కూడా ఏమి లేదనుకున్న తర్వాత మాత్రమే చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా కాదు, వీడు పలానావాడు తాలూకా అంటే ఆలోచించి ఫిర్యాదు చేసిన వాడిని కౌన్సిలింగ్ చేస్తున్నారు. నీకు ఎందుకే పెద్దవాడితో నీకు గొడవ, ఆడితే రౌడీ ఉండోడికాడు, రేపు ఏం చేస్తాడు తెలియదు నీకు, రేపు నువ్వు బయట జరగలేవు నువ్వు అని చెప్పి పోలీసులు చెప్పే సందర్భాలు కూడా అనేకం ఉన్నాయండి. కాబట్టి ఏంటంటే కేవలం ఫిర్యాదులు చేసినంత మాత్రాన రౌడీజం తగ్గిపోదు, కేవలం పోలీసులు కొట్టినంత మాత్రాన గంజాయి రవాణా తగ్గిపోదు. ఎందుకంటే పోలీసులే చేస్తున్నారు కాబట్టి అటువంటి మాదక ద్రవ్యాల రవాణాని. రైట్. జగన్ ఇవాళ అక్కడికి వెళ్ళడం, జగన్ ఒక సైకో అని మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఆ సైకో అని నిరూపించుకున్నాడు.
ఎవరైతే ఇట్లాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మరీ పరామర్శించి గంజాయి బ్యాచ్ని ప్రోత్సహించేటటువంటి ఇలాంటి వాళ్ళు ఈ సమాజానికి పనికిరారన్నటువంటిది తెలుగుదేశం నేతలు చేస్తున్నటువంటి వాదన. ఇది రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యం అన్నటువంటి వాదనని బలంగా తెర మీదకి తెస్తున్నారు. జగన్ తప్పు చేశాడు అంటారా? జగన్ తప్పు చేయడం కదండి. ఒక 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 రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా అతను తన బాధ్యతలు నిర్వర్తించాడు. మిగతా రాజకీయ పక్షాలు కూడా ఇటువంటి పనే చేయవలసిన అవసరం ఉంది. మొన్న జరిగిన సంఘటన అనేది చిన్న చితకా సంఘటన కాదండి. చాలా ఓపెన్ గా వాళ్ళు పోలీసులు సమాజానికి ఒక సవాల్ విసిరారు. మేము రాజ్యాంగేతర శక్తులు, మాకు చట్టాలు నిబంధనలు మాకు సంబంధం లేదు, మేము పట్టించుకోము, మా మీదకి ఎవరైనా వస్తే మమ్మల్ని ఎవరైనా అంటే మేము మీ తోలు తీస్తామని చెప్పి చెప్పడానికి మొన్నటి సంఘటన వాళ్ళు ఉపయోగించుకున్నారు. దాన్ని కూడా చాలా ధైర్యంగా ఓపెన్ గా ఆ సంఘటనని వీడియో తీస్తున్నారని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఎవరిని వారించలేదు. మీరు గమనించండి, అక్కడ మీరు తీయండి, మీరు చేసుకోండి అనేటట్టుగా చేశారు. అంటే వారు పోలీస్ యంత్రాంగం కొంతమంది ఓపెన్ గానే సవాల్ విసిరారు. సరే, రెండోది జగన్మోహన్ రెడ్డి సైకో, వాళ్ళు గంజాయి బ్యాచ్, అక్కడికి వెళ్ళి పరామర్శిస్తారా అని కొంతమంది అన్నారండి. కానీ గతంలో కోవిడ్ సమయంలో డాక్టర్ సుధాకర్ అనే ఒక వ్యక్తి, ఒక డాక్టర్, ఆయన దళితుడంట, మంచిదే, ఆయనని మరి వెళ్ళి పరామర్శించింది ఎవరండి? లోకేష్. ఆ నేపథ్యం ఏమిటండి? డాక్టర్ సుధాకర్ మద్యం మత్తులో రోడ్డు మీద కారు ఆపి వీరంగం చేస్తూ పోలీసు చంద్రబాబు బిఎం మోడీని, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, అందరినీ బండబూతులు తిడుతూ ఉంటే అతన్ని అదుపు చేయటం, అతన్ని కానీ చాలాసేపు వరకు నాకు ప్రత్యక్షంగా నేను కొంతమందితో అక్కడ మాట్లాడానండి ఈ సంఘటన జరిగిన తర్వాత ఏం జరిగింది ఏంటని చెప్పి. చాలాసేపు పోలీసులు అతను ముట్టుకోలేదండి, అతని దగ్గరికి వెళ్ళే ధైర్యం చేయలేదు. కానీ అతనే వీళ్ళ మీదకు వచ్చినప్పటికీ పోలీసులు నిగ్రహం పాటించారు. అతను ఇంక రోడ్డు మీద ఈ లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేస్తూ రోడ్డు మీద వేరంగా చేస్తూ ఉంటుంటే అతన్ని పట్టుకొని అతని చొక్కాతోనే చేతులు కట్టి ఉంచారు. అది వారు చేసిన తప్పు అని అంటాం మనం. కానీ ఆ రోజున పోలీసులు అంతకన్నా ఇంకేం చేయగలరు? మద్యం మత్తులో వీరంగం చేస్తున్న ఒక వ్యక్తిని అలా చేశారు. మరి అటువంటి వ్యక్తిని లోకేష్ కలిసి రాజకీయ మైలేజీ పొందాడు కదండి. మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అనేక కారణాల్లో డాక్టర్ ఈ సంఘటన కూడా ఒక కారణమైంది కదా. అంటే మీరు రాజకీయాల కోసం మీరు చేస్తారు, కానీ ఇతరులు చేస్తే మీరు ఒప్పుకోరా? మరి అది ఎటువంటి రాజకీయం? జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంటే ఖచ్చితంగా దాంట్లో కొంత రాజకీయం కూడా ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. కానీ ఒక రాజకీయ పార్టీగా ఆ బాధ్యత కూడా ఉంటుంది. రైట్. ఇక మరొక ప్రధానమైన అంశం ఏదైతే నిన్న ఒక జీవో కేంద్ర హోంశాఖ ఇచ్చింది, తునికి సంబంధించినటువంటి కేసుని రీఓపెన్ చేయాలి, హైకోర్టులో దానికి అప్రోచ్ అవ్వండి, రైల్వే కోర్టు కొట్టేయడం అన్నటువంటి కాన్సెప్ట్. ఇది ఇవాళ పత్రికల్లో వచ్చింది, హైలైట్ అయింది. అయితే ఈనాడు జ్యోతి టచ్ చేయలేదు, కానీ సాక్షి టచ్ చేసింది. తర్వాత పెద్ద ఎత్తున చర్చకి దారితీసింది. మధ్యాహ్నానికి ఒక ఆర్డర్ కాపీ వచ్చింది, అది అట్లాంటి ఏమీ వద్దు అంటూ. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం వచ్చేటప్పటికి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నటువంటిది చెప్పడమే మా ఉద్దేశం తప్పించి ఈ కేసుని తిరగదోడే ఉద్దేశం లేదు, ఆ కేసుని మళ్ళీ పెట్టే ఉద్దేశం లేదు అని ప్రకటించింది. ఈ రెండు ఆర్డర్లలో అధికారులు తప్పిదమా, ప్రభుత్వపు ఆలోచనలో మార్పు వచ్చిందా, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అధికారుల తప్పిదం కన్నా కూడా ఈ పాలక పక్షం స్వార్థ రాజకీయాలకు ఇది ఒక నిదర్శనంగా మనం భావించాలి సాయి గారు. ఎందుకంటే తుని సంఘటన అసలు జరిగిందా జరగలేదా? జరిగింది. దాని మీద విచారించారా లేదా? రైల్వే కోర్టు విచారించింది. రైల్వే కోర్టు ఎందుకు కొట్టేసిందండి? సరైన ఎవిడెన్స్ లేకపోవడంతో కొట్టివేసింది దాన్ని. ఆ రోజున అనేక రైల్వే వ్యవస్థలు, కోట్లాది రూపాయల రైల్వే వ్యవస్థలకు నష్టం వాటిల్లింది. వందలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. నిజంగా అది ఖచ్చితంగా కొంతమందికి శిక్షలు పడవలసిన నేరం, అది దాంట్లో సందేహం లేదు.
సరే రైల్వే కోర్టుకి సరైన ఎవిడెన్స్ ఇవ్వకపోవడంతో కొట్టేసింది. తర్వాత మరి దాన్ని మీరు ఈ హైకోర్టులో వేయటం వల్ల సరైన ఎవిడెన్స్ చూపించి నిజమైన నేరస్తులు మీరు ఐడెంటిఫై చేయాలి కదా, చేసి వారికి శిక్ష పడేలా చూడాలి కదా. ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా. ఇక్కడ కానీ ఈ బాధ్యత నుంచి కూటమి ప్రభుత్వం భయంతో మళ్ళీ పక్కకు వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తోంది. ఎందుకు భయంతో అంటే, కాపులతో పెట్టుకుంటే మనకి పుట్టగతులు ఉండవనే భయం అనేది కూటమికి ఉంది. ఎందుకంటే కాపులు ఇప్పటికే కొంత ఆగ్రహంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ మీద పెట్టుకున్న ఆశలు కూడా వారికి పెద్దగా నెరవేరలేదు. కాబట్టి ఏంటంటే అటువంటి అసంతృప్తితో ఉన్న ఈ కొన్ని వర్గాల్లో ఉన్న అసంతృప్తితో ఉన్న సందర్భంలో మళ్ళీ మనం ఈ కేసును మళ్ళీ తిరగదోడితే మరింత మనకు నష్టం కలుగుతుందని చెప్పే భయం ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం రకం చెప్పాలంటే చేతగాని ప్రభుత్వం చెప్పి అనొచ్చా? అది మీ బాధ్యత కదా. సంఘటన జరిగినప్పుడు దాంట్లో నేరస్తులు ఎవరో నిర్ధారించే విధంగా మీరు ఎవిడెన్స్ ఇచ్చే బాధ్యత మీకు లేదా? అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా భయంతో ఆ కేసు నుంచి పక్కకు తప్పుకునే ప్రయత్నం చేసింది. రెండోది, కాపులతో పెట్టుకుంటే మనకెందుకు గొడవ అని చెప్పి అనుకున్నామండి. కాపులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక మిలిటెంట్ భావాలతో ఏదైనా ఒక క్యాస్ట్ ఉందా అంటే అది బీసీలలో ముఖ్యంగా మిగతా అన్నిటితో పోలిస్తే కాపుల్లోనే ఆ మిలిటెన్సీ తత్వం ఉందండి. మీకు వంగవీటి మోహన్ రంగా దగ్గర నుంచే బహుశా కాపుల్లో ఆ మిలిటెంట్ తత్వం అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత వంగవీటి మోహన్ రంగా అత్యానంతరం ఈ కాపులందరూ కూడా ఆ చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో 2-3 రోజుల పాటు అల్లకొల్లాలను సృష్టించారు. కమ్మవారి ఇళ్ల మీద దాడులు చేశారు, వారి పరిశ్రమల మీద నాశనం చేశారు, సినిమా థియేటర్లు లూటీ చేశారు, అట్లాగే షాపులు లూటీ చేశారు. అంటే ఇంతటి ఒక వర్గం సంబంధించిన వారు ఇంతటి దారుణాలకు లేకపోతే ఇంత మిలిటెంట్స్ గా మారటానికి కారణం ఏమైనప్పటికీ కూడా వారిలో ఆ భావజాలం అనేది ఉంది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అది ఎప్పుడు రిపీట్ అయిందండి? అది మళ్ళీ మీకు రత్నాచల్ సంఘటన తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ అయ్యింది. మూడోసారి ఎప్పుడు రిపీట్ అయింది అది ఈ మధ్యన మీకు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టిన తర్వాత కాపులు బలిజలు ఏకమయ్యి అంబేద్కర్ ఆ పేరుకి వ్యతిరేకంగా అల్లకొలను సృష్టించారు. ఒక మంత్రి, ఒక శాసనసభ్యుడి ఇంటిని కూడా దహనం చేశారు. అంటే ఇటువంటి మిలిటెంట్ భావాలు ఉన్న కాపులతో మనం పెట్టుకుంటే నిప్పుతో చెలగాట మాడినట్లుగా ఉంటుందేమో అన్న భయం ఈ కూటమికి ఉంది. కేవలం భయంతోనే ఈ రోజున ఆ రత్నాచల్ సంఘటనని వాళ్ళు పక్కన పెడుతున్నారు. ఆ సంఘటనకు బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని చెప్పి మనం భావించాలి సాయి గారు. రైట్. భవిష్యత్తులో అంటే ఈ పరిణామాలు ప్రభుత్వం తెలియక చేసిందా, తెలిసి చేసింది అనుకోవాలా? జీవో ఇచ్చారు దీని మీద కాదండి, అది జీవో ఇవ్వటానికి ఏంటంటే ప్రభుత్వానికి తెలియకుండా ఇటువంటి కీలకమైన జీవోలు ఇచ్చే పరిస్థితి లేదు. హోంశాఖలో అత్యున్నత వర్గాలే ఇవి చేశాయి, హోంశాఖ మంత్రికి చెప్పే చేశాయి. లేకపోతే జీవో చేయటం అనేది వీళ్ళందరూ అధికారులు వీళ్ళు చేయగలరా? హోంశాఖకి తెలిసి ఉంటుంది. హోంశాఖకి తెలిసిందంటే ఆ విషయం ఖచ్చితంగా లోకేష్కో లేకపోతే మరొకరికో తెలిసే ఉంటుంది. తెలియకుండా అమాయకంగా ఎటువంటి జీవోల్ని జారీ చేయరు. ఏమి ఆటోమేటిక్గా వచ్చే జీవోలు అయితే కాదండి. ఎందుకంటే దానికి సంబంధించి రైల్వే శాఖకు సంబంధించిన వాళ్ళు వీళ్ళని రిక్వెస్ట్ చేయటం, ఇట్లా మనం ఆ కేసులో మనం దిగిపోయాం కాబట్టి ఫర్దర్గా మనం హైకోర్టుకి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఇది చాలా కీలకమైన అంశంగా మారుతుంది. ఆ మారిన అంశం మీద జీవో జారీ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ మంత్రిత్వ శాఖకు అలాగే కూటమిలోని పెద్దలకు కూడా తెలిసి ఉండే ఉంటుంది. బహుశా అనుమానం ఏంటంటే ఆ విషయం మొదట్లో ఈ తెలుగుదేశం మంత్రులకు తెలిసి ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ తెలిసి ఉండకపోవచ్చు. బహుశా పవన్ కళ్యాణ్ తెలిసిన తర్వాత దానికి సంబంధించి ఏదో జరిగి ఉంటుంది అక్కడ. కాబట్టి ఏంటంటే ఇమీడియట్ గా వాళ్ళు ఆ మాట తప్పి మా ఉద్దేశం అది కాదు అని చెప్పి ఏదో ఇప్పుడు కథలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం అబాసు పాలైంది. రైట్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఈ పరిణామాలు అంటే ఇప్పుడు ఏడాది పాలన 4 సంవత్సరాలకి ఇంకొక 4 సంవత్సరాలు ఉంది, విజయం సాధించి ఏడాది అయింది.
ఈ ఏడాదికి సంబంధించినటువంటి పరిణామాల్లో చూసినప్పుడు మన జిఎస్టి తరుగుదల, అదే సందర్భంలో రాష్ట్రం ఏమో ఆర్థికంగా అభివృద్ధి చెందుతోంది, వెల్ సెటిల్డ్ అయ్యింది అన్నటువంటిది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఏది నిజం? ప్రభుత్వం చెబుతుంది 100% శుద్ధ అబద్ధం అండి. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఆర్థికంగా తిరోగమనంలో ఉంది. మీకు అభివృద్ధి చెందాలి అంటే మీకు దానికి తగ్గట్టుగానే మీకు పన్నుల ఆదాయం పెరగాలి. జిఎస్టి వసూలు అనేది ఈ సంవత్సర కాలంలో ఒక్క నెలలో తప్ప మిగతా 11 నెలలు కూడా మైనస్ లో ఉంది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బిజినెస్ అనేది జిఎస్టి అనేది బాగా తగ్గిపోయింది. దాన్ని మనం అభివృద్ధి అని చెప్పి అనలేము. మరి ఏ రకంగా అభివృద్ధి సాధించారండి వీళ్ళు? పారిశ్రామిక వృద్ధి సాధించామని చెప్పంటారా? ఓకే, మీరు పారిశ్రామిక వృద్ధి సాధిస్తే దానికి సంబంధించి మీకు ట్యాక్స్లు వస్తాయి. మరి మీకు ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగాయా? కొన్ని వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందా అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి మీకు అనుబంధంగా ఉండే ఈ వాణిజ్య పంటలు, లేకపోతే రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, వీటి మీద మీకు ట్యాక్స్లు వస్తాయి. అవేనా పెరిగాయా? అవి పెరగలేదు. మరి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఆర్థికంగా ముందంజలో ఉంది? ఎక్కడా లేదండి. అది కేవలం ఏంటంటే వీళ్ళు మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి ఎట్లా చెప్పి మనందరినీ భ్రమింపజేశారో ఇప్పుడు కూడా అలాగే ఏపీ షైనింగ్ అని ఇప్పుడు చేస్తారండి. ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతోంది మా హయాంలో అని చెప్పి వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. ఈ సంవత్సరం కాలంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితోనే ఉన్నారని చెప్పి మనం భావించాలి. ముఖ్యంగా వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి వ్యాపారస్తులు అందరూ కూడా మాకు వ్యాపారాలు లేవు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి భావనతో ఉన్నారు. సరే, మనం ఎన్మాస్కి వచ్చేటప్పటికి, పేద ప్రజలకు వచ్చేటప్పటికి వారికి ఇచ్చిన హామీలలో ఏమీ కూడా ఒకటి తప్ప ఏమీ అమలు చేయటం లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా జగన్ టూర్ తెచ్చినటువంటి రచ్చ కాక రేపుతోంది. జగన్ సైకో మనస్తత్వంతో ఈ పని చేస్తున్నాడని అధికార పక్షం విమర్శిస్తుంటే, మానవ హక్కుల ఉల్లంఘనని ప్రశ్నిస్తున్నాడు, నిలదీస్తున్నాడు అన్నటువంటిది మరొక వైపున విపక్షం వైపు నుంచి ఉన్నటువంటి వాదన. ఏది నిజం అన్నటువంటిది ప్రజలు ఏమని భావిస్తారన్నది చూడాల్సి ఉంది.